నాతో పాటు అనేక మంది నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఈ హిందూ సమాజం కోసం పనిచేస్తామన్నా. మీరే కుటుంబం అనుకున్నా, నేనైతే మీరైనా కనుక్కున్నా, మీ ఇంట్లో మీ పెద్ద కొడుకు లెక్కున్నా, మీకోసం పనిచేసినా, మీరందరూ బాగుండాలని కోరుకున్నా, ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి, నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేనే తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవడు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా.